చూడండి ఈ గుండం చూడండి, ఇది మన మందమారి మార్కెట్లో వెంకటేశ్వర ఆలయం దగ్గరలో ఉన్న ఈ గుండం. దాదాపుగా అందరూ సారన్న గుండం అంటే ఈజీగా గుర్తుపడతారు. బి ఫాతిమా గుండం, సారన్న అంటే ఇక గుర్తుపట్టని వాళ్ళు ఎవ్వరు లేరు ఈ మందమరి మార్కెట్లో. సవాళ్ళను ఒకసారి చూడండి, ఎంత అద్భుతంగా అలంకరణ చేసిండో. ఒకసారి జరగన్న చూపెడదాం దేవుళ్ళని. చూశారు కదా ఏ విధంగా అలంకరణ చేసిండ్రో. చూస్తున్నారు కదా, నేను తెలంగాణ యూట్యూబర్, మందమరి యూట్యూబ్ స్టార్ కాశ్మీర్ స్వామిని. మందమరిలో ఉన్న గుండాలన్నీ కూడా తిరుగుతూ వాటి హిస్టరీ మీ అందరికీ తెలియాలని నేను ప్రయాణం చేస్తాను. అదేవిధంగా మందమరి అంటేనే మొహరం పండుగ, మొహరం పండుగ అంటేనే ఈ మందమరి అని అందరికీ తెలిసే విధంగా నేను సాగిపోతున్నా. ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశ్మీర్ స్వామి, రెండో ఛానల్ మందమరి సినిమా. అడిగి తెలుసుకుందాం వివరాలు. అన్న దగ్గరకుండవా, ఇద్దరు సెంటర్లు ఉండండి, సెంటర్ దగ్గరికి. అన్నయ్య నమస్తే. సారన్న, నువ్వే కదా సారన్న. అయితే సారన్న గుండం అంటేనే అందరూ గుర్తుపడతారు. నేను కూడా అక్కడ బయట అడగడం జరిగింది. అంటే మరి ఇక్కడ సారన్న గుండము అయితే ఉన్నదని చెప్తే ఇక్కడికి వచ్చిన. నేను తెలంగాణ యూట్యూబర్ కాశ్మీర్ స్వామిని. మందమరిలో ఉన్న గుండాలన్నింటినీ చూపెడతాను. మీ గుండము దాని ప్రత్యేకత చెప్పండి. అసలు ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇక్కడ దీన్ని చేస్తున్నారు? నేను 10 సంవత్సరాల పిల్లల నుంచి స్టార్ట్ చేసాను. 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు 52 సంవత్సరాలు. సరేనా, దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అయిందన్న? నేను 10 సంవత్సరాల పిల్లల నుంచి దామోదరుల గుండం కాడ ఉన్నా. అక్కడ ఒక 20 సంవత్సరాలు నేను గుండం కాడ వెళ్ళిన. యాంచలకు సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లగానప్పుడు దామోదరుల గుండం కాడ ఉన్నా. అక్కడ 20 సంవత్సరాల అక్కడ వెళ్ళిన. కొంచెం మనసు పడదలు వచ్చినాక నాకు ఇష్టమైగా నేను సొంతంగా పెట్టుకొని ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. అంటే అన్న దామోదర గుండం అంటే ఎక్కడన్నా? శ్రీపతినగర్ దామోదర గుండము. మా గురువు దామోదరే. ఆయన చేయబట్టే నేను ఇంత పెద్దవాడిని అయినా. తన ఆశీర్వాదంతోనే నేను ముందుకు వచ్చిన. సంతోషం ఉన్నా. ఆయన ఆశీర్వాదంతో ముందుకు వచ్చి నేను ఈ రకంగా వచ్చి మళ్ళీ నేను ఒక 20 సంవత్సరాలు ఇక్కడ పెట్టబట్టి ఫస్ట్ గుడిసా ఉండే చెక్ వేసిన. తర్వాత దేవుడు ఇస్తా అంటే ఇప్పుడు స్లాబ్ వేసి పెద్ద బంగ్లా తయారు చేసిన. ఆ దేవుని ఆశీర్వాదంతో బీఫాతో దయ వల్ల ఒకసారి ఇది చూపెడదాం మనం. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఇంత అద్భుతంగా మీరు దీన్ని నిర్మించారు. ఆ దేవుని దయ వల్ల ఇవన్నీ చేసుకొచ్చిన. చాలా కష్టపడ్డాను. ఇంత అద్భుతమైన నిర్మాణము మీరు చేపట్టినారంటే మరి గ్రేటే, మామూలుగా కాదు ఇది. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇది. ఈ విధంగా మన మందమర్ల లేదనుకుంటా. చాలా అంటే ఇక్కడ ఈ విధంగా మందమర్ల కట్టలేదు, వీళ్ళు మాత్రమే ఈ నిర్మాణాన్ని కట్టిండ్రు ఇట్లా. ఇది మామూలుగా లేదు, చాలా బాగుంది. మరి చాలా అంటే ఇది ఎప్పుడు కట్టిండ్రు ఇట్లా? ఇది కట్టి ఒక 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ రేకులు ఉండే, తర్వాత స్లాబ్ వేసి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఆ దేవుడు ఇస్తే ఆ దేవుని దయ వల్ల మనం ఈ రకంగా దానికి దేవుడు దాతలు ఇచ్చాను. ఆ దాతలతో కూడా మనం చేసుకొచ్చాం. మన కష్టంతో కూడా కష్టపడ్డా బాగా. నేను ఆ 20 సంవత్సరాలు బీఫాతో గుండాక శ్రీపతినగర్లో 20 సంవత్సరాలు కష్టపడ్డా. మా గురువు గారు దామోదరు, తన ఆశీర్వాదం, ఆయన శిష్యుడిని నేను.
నేను గొప్పవాడిని అనుకుంటున్నాను. అయినా కిందనే మనము ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతోనే ఆ దేవుని వల్లనే మనం ఇంత దూరం వచ్చిన. చాలా ఆ దేవుని దయ వల్ల ఇంత దూరం వచ్చి నా కింద 30 మంది పిల్లలు ఉంటారు, శిష్యులు. అది చాలా గొప్పగా నడుస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో బాగానే మొక్కులు వస్తాయి. నాకు అదేం లేదు. ఆ దేవుని ఆశీర్వాదం ఉంటే ఏదైనా ముందుకు నడవగలుగుతా నేను. అంటే ఇక్కడ మీ దగ్గర 30 మంది దేవుడు అవుతుందా? దేవుళ్ళు వస్తాయి, 30 మంది దేవుళ్ళు వస్తాయి. ఇక్కడ 30 మంది దేవుళ్ళు వస్తాయి. మాకు ఘనంగానే ఉంటుంది. దేవుని ఆశీర్వాదంతో మంచిగా జరుగుతుంది. నాకు ఇక్కడ ఇంత కడకుండా నేను శివరికొండ వెంకటేశ్వర టెంపుల్ ముందు ఉన్నా కూడా ఆ దేవుని పవర్తోని ఇక్కడికైతే నాకు దేవుని దేవాలైతే మంచిగా జరుగుతుంది. ఇక్కడ మొహరం అయినా కూడా మార్కెట్లో వాళ్ళు అందరూ ఒక్కొక్కడ ఉన్నారు, నాది ఒంటరిగా అయినా ఉంటుంది. అయినా కూడా నాకు మధులో మంచిగా నడుస్తుంది. ఇక్కడ వచ్చే జనాలు కూడా బాగానే వస్తుంది, భక్తులు కూడా బాగానే వస్తాడు. మనకు అనుకున్నాడు దేవుడు ఇస్తాడు. ఆ దేవుడు ఇస్తుంటే కూడా మనం ముందుకు నడిపిస్తున్నా. ఆ దేవుని దయ వల్ల నేను ఈ ఫాదర్ దయ వల్ల అశోక్ మిషన్ ఇమాం కసిన దయ వల్ల కూడా నేను చాలా గొప్పగానే ఆ దేవుడు ఆశీర్వాదంతోనే మనం ముందుకు నడుస్తున్నాం. అన్న ఒకసారి దేవుళ్ళను పేర్లు చెప్పండి. ఇది బీ ఫాతిమా, ఒక్క నిమిషం. బీ ఫాతిమా అమ్మ. అది అశోక్ మిషన్ అమ్మ కొడుకులు. ఈ హస్సన్ హుసేన్ ఇద్దరు ఉన్నారు ఇళ్ళనే. అలా వెండి ఉంటే అలా పంచులు ఉంటాయి. ఇమాం కాసిం. ఇమాం కాసిం అది వెండిదే. ఇందులో కూడా పంచులు ఉంటాయి. ఇట్రా అన్న. సార్ అన్న, మీకు సవార్లు ఏదైనా దొరికిందా? లేదు, నాకు మనం చెప్పుడు చూడాలి అడగదు. దేవుడు ఇచ్చిన యంత్రంతోనే చేయించిన, ముందుకు చేయించి 20 సంవత్సరాలు అవుతుంది నడిపిస్తున్నాను. భక్తులు ఎవరైనా మీకు ఇచ్చిండ్రా? ఎవ్వరు ఇవ్వలేదు. ఎందుకంటే వేరే వేరే గుండాల కాడికి నేను వెళ్తాను కాబట్టి నా ఓన్గానే కష్టపడి ఆ దేవుడు ఇచ్చిన పొజిషన్తోనే చేయించుకొచ్చింది. అప్పుడు ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా ఆ దేవుడు కావాలనుకుని చేయించుకున్నా నడిపిస్తున్నా. అంతే, వాళ్ళు ఇచ్చినవి కాదు, వాళ్ళు చేసినవి కాదు. అన్నయ్య, మీకు దేవుడు వస్తుందా? వస్తుంది. ఏ దేవుడు అన్న? అమ్మవారు. ఒకసారి చూపెట్టా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది అన్న? నాకు వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. దేవుడు వచ్చి దేవుడు వచ్చి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అవుతుంది నాకు వచ్చి. 20 సంవత్సరాలు అంటే ఏ వయసులో వచ్చింది? నాకు వయసు బాగా చిన్నప్పటి నుండి వస్తున్నా. చెప్పండి, అది మీ వయసు అప్పుడు అంటే మనకు అప్పుడు 7th క్లాస్ ఉన్నా. అప్పుడే వచ్చేసింది. అంటే ఏదో సరదాగా గుండం కాడికి అత్త వచ్చిందా, లేకుంటే ఒక్క పొద్దులు ఉంటే వచ్చింది? ఒక్క పొద్దులు ఉంటే వచ్చింది. ఏ గుండం కాడ మీకు వచ్చింది దేవుడు? అక్కడ పాత గుండం, దామోదర్ గుండం కాడ. దామోదర్ గుండం కాడనే వచ్చింది. మీరు కూడా అక్కడనే సారన్నతోటి మీరు కూడా ఆడనే ఉన్నారు. దామోదర్ గుండం వచ్చిన వాళ్ళంతా ఒక 8 మంది ఉన్నారు నాకు. ఇక్కడ నీకు ఇక్కడ కొత్త పిల్లలు వచ్చిన వాళ్ళు ఒక 20 మంది దాకా ఉంటారు. 20 మంది దాటి ఉంటారు. దామోదర్ గుండం కంటే ఒక 8 మంది మేము డివైడ్ అయ్యి ఇటు వచ్చినాం. వచ్చి ఇక్కడికి నడిపిస్తున్నాం. మేము దేవపూర్కి 2 సార్లు మటికీలు ఇచ్చినాం. గగనంగా చందాలు తీసుకుపోయినాం. ఆ దేవపూర్ అమ్మవారి యంత్రంతోనే ఇక్కడ సృష్టించిన. ఎందుకు మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా మీరు తీసుకుపోయారు గంధం? గంధం తీసుకుపోతే అప్పుడు మాకు పాత మసీదుగా కొంచెం కిరికిరి రెండుట్ల ఆయనకు నచ్చక అక్కడ పొజిషన్ కాక దేవపూర్కి ఇవ్వాలి, అక్కడ తల్లి గుడి ఉన్నదని ఆమె దగ్గర బీఫాతో దగ్గరికి చందాలు ఇచ్చేసి 2 సార్లు అక్కడికే చందాలు ఇచ్చిన. ఆ అమ్మవారి దయ వల్ల అడిగి పోతేనే ఆమెదే యంత్రం. ఇక్కడ ఆమె యంత్రం ఇస్తే ఇక్కడ ఇవన్నీ నడిపించుకున్నాయి. మరి మీరు అంత దూరం వెళ్తారు కదా, మరి ఇది మరి ఖర్చులు ఇవన్నీ ఎట్లా మీకు అవుతున్నాయి, ఎట్లా వెళ్తాయి? ఖర్చులుగా దేవునికి పెట్టే ఎంత ఖర్చులు లెక్క పెట్టదు. ఎంత ఖర్చు అయినా దేవుని కోసం నేను లెక్క పెట్టా. అది ఏ రకంగా నడిపిస్తాను నేను. దేవుడు వచ్చి ఇస్తే అది అప్పు తెచ్చినా ఇది చేసినా దేవుని కోసం ఎంత కష్టమైనా పడుతుంది. ఇన్ని కథ అయినా 50 ఖర్చు కానీ 1,00,000 ఖర్చు కానీ దేవుని కోసం మనం ముందుకు నడిపించి చాలా బాగా చేసుకుంటాను నేను. అయితే ఇప్పుడు మన దేవపూర్కి వెళ్తాను కదా, ప్రతి సంవత్సరం ఒకసారి పోయేస్తావా లేకపోతే ఎట్లా? ఎప్పుడోసారి పోయేస్తాను, నాకు బుద్ధి ఉంటే పోయి కలిసి వస్తుంది అంతే. అంతే. కానీ స్టార్టింగ్లో మాత్రం చందాలు ఇచ్చేటప్పుడు మాత్రం ఘనంగా తీసుకొచ్చిన 2 సార్లు ఇచ్చిన. అంటే అక్కడి నుంచి ఇటు వచ్చిందా మీరు ఇక్కడ నుంచి? మేమే అటించినాం చందాలు దేవపూర్ అట్లా. సారన్న, నీకు దేవుడు వస్తుందా? దేవుడు వస్తాడు. ఏ దేవుడు? బీఫాత్మే అమ్మవారే.
మీకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది దేవుడు రాబట్టి? నాకు వచ్చేసి 42 సంవత్సరాలు. 40 అంటే ఇప్పుడు మీ వయసు 52. 50 అంటే చిన్నప్పుడే వచ్చింది మీకు కూడా. మరి చిన్నప్పటి నుంచే లేదు, నేను 10 సంవత్సరాల పిల్లగానికి అది స్టార్ట్ నాకు. మీరు కూడా సరదా కోసం పోయిన రాటు మన లేదు, దేవుడు నా మీద అప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేకుంటే దేవుడు మా తాతకుండే మా ఊర్లో, మా తాతని నాకు వారసత్వం వచ్చేసి వారసత్వంగా వచ్చేసింది మీకు దేవుడు. వారసత్వం వచ్చి అప్పుడు నేను ఆ 10 సంవత్సరాల పిల్లగానికి వెళ్ళి ఇంతవరకు నడిపించుకొస్తున్నాయి. మరి ఇంత కట్టడం ఎట్లా కట్టగలిగినారు మీరు? ఆ దేవుని దయ, ఆ దేవుడు ఇచ్చినవి మనం కట్టుకుంటూ పోతున్నాం అంతేనా. దేవునికి నీడ మంచిగా ఉండాలన్న ఒక కోరిక నాకు అంతే. ఆ దేవుని కోసం మనం ఎంతైనా కష్టపడతాము, ఎంత శ్రమపడైనా కూడా ఆ దేవుడు ఇచ్చిన మన ఆజ్ఞతో నాకు మంచిగా ఉండాలి, మంచిగా చేయాలన్న కోరికతో నేను చేసుకొచ్చినది. చాలా బాగా నిర్మించారు. మరి ఎట్లా అంటే చాలా బాగా మంచిగా ఉంది. పైన వెనుక పోయి చూపెడతా, పైన కూడా చూపెడతా. లొకేషన్ కూడా మీది అన్న, మీది లోకల్ మందమరేనా? దీపక్ నగర్ లోకల్ ఇక్కడే మందమరే. సరేనా, పండుగ ఎప్పుడు వస్తా అని చెప్పు. పండుగ రేపు శుక్రవారం. శుక్రవారం పండుగ. మన రంజాన్ పురుగు శనివారం అవుతుంది, కానీ ఇక గవర్నమెంట్ హాలిడే ఇచ్చుట్ల, సింగరేణి హాలిడే ఇచ్చుట్ల ఇక వెనక ముందే ఇక రేపు పండుగ జరుగుతుంది అన్న. ఇంకా ఇక్కడ జరిగిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? భక్తులు వచ్చిన క్రమంలో ఏదైనా ఈ దేవుడు ఏమన్నా అద్భుతాన్ని సృష్టించిండా? వరం పట్టుకున్న వాళ్ళకు కాన్పులు ఖచ్చితంగా అవుతాయి, చాలామందికి అయినాయి. ఆ మొక్కులు కూడా మేకలు వస్తాయి, బాగానే మేకలు వచ్చినాయి నాకు. ఇప్పటివరకు అయితే 8-9 మేకలు వచ్చినాయి, పద్ధతుల్లో బంగారం వచ్చినాయి, వెండి వచ్చినాయి, చాలా బాగానే జరుగుతాయి. నాకు అదేమీ లేదు. అంతా మళ్ళీ దేవునికే ఖర్చు పెడతారా లేకపోతే? దేవునికే ఖర్చు. ఇవన్నీ చేసేది కూడా దేవుని కోసమే. ఆ దేవుడు ఇస్తుంటే ఆ దేవునికి ఖర్చు పెట్టుకుంటే ముందు ముందు నడిపిస్తాం. ఇంకా ముందు ఇంకా మంచిగా ఇంకా మంచిగా చేయాలని ఉన్నదా? ముందు ఇంకా దేవునికి ఏం చేయాలనేది ఇక చేసి చూపిస్తారు, చెప్పుడు కాదు. తర్వాత నెక్స్ట్కి ఏం చేయాలి, ఏ కార్యక్రమం చేయాలి, ఆ దేవుని కోసం ఇంకెట్లా చేయాలనేది నెక్స్ట్కు మళ్ళీ వేరే రకంగా కూడా ఇక్కడ చేసి చూపించాలని నా కాయసు పడ్డది. నేను ఉన్నా అని చెప్పి నాకు ఉన్న పిల్లల కోసమైనా కూడా ఉన్న శిష్యులకైనా కూడా వాళ్ళకు మేలు మంచిగా అనుకున్నట్టు ఘనంగా చేసే చాలా అద్భుతం చేయాలని కోరికతో నేను అనుకుంటున్నా, పట్టుదల బట్టి. అన్న, ఇంకా సవార్లు పెరిగే అవకాశం ఉందా? మాకు ఇంకా సవాళ్ళు అయితే పెరిగే అవకాశాలు ఉండేవి. భక్తులు ఇస్తే తీసుకోరా? భక్తి ఇచ్చినా తీసుకోండి నేను, ఎందుకైనా భక్తులు ఇస్తే ఆ భక్తులు ఇస్తే తీసుకుంటాం. మరి ఏమో తీసుకొని అన్నారు కదా, మరి ఇప్పుడు భక్తులు ఇస్తే తీసుకుంటాం, దానికి అదేం లేదు. కానీ వాళ్ళ భక్తులు ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాం, దానికి అదేం లేదు. మనం వాళ్ళ ప్రేమతో అది మరి వాళ్ళ ప్రేమ కాదని ఎట్లా అంటాం? వాళ్ళ ప్రేమ అంటే ఇంకా సవాలు వేరే పెట్టుకుందామని అంటే కాదు నేను అనేది, అట్లా అనుకున్నాను. సవాలు ఇంకేమైనా పెరుగుతాయని చెప్పని ఇంకా చేయించలేనని. భక్తులు ఇస్తే దానికి మనం వద్దనేది ఏం లేదు. వాళ్ళ ప్రేమతో వాళ్ళ భక్తిని తెచ్చిస్తే నేను ఖచ్చితంగా పెట్టుకోగలుగుతుంటాను, అది విషయం. అదేవిధంగా ఇక్కడ గుండం తవ్విండ్రు కదా, ఆ గుండము దాని ప్రసిద్ధత అంటే దానికి ఉన్న విలువ ఏమన్నా చెప్తారా? అది ఇమాం కసీం గుండం అంటారు దాన్ని. దాంట్లో మనం అది ఏ పాపాలు ఉన్నా, ఏ తొలగిపోవాలన్నా కూడా ఇలా దయ్యాలు పెట్టిన ఏదైనా అయినా కూడా అలా నడిపిస్తే ఆ దయ్యం అనేది వెళ్ళిపోతుంది. అయినా సత్యంగా ఆ గుండాలకు నడితే ఎవరికి అగ్గి కాలేదు కూడా. అది ఎంత అగ్గి అయినా కూడా అలా నడవలిగితే అది ఆయన పవర్ అలాంటిది. అంటే దేవుడు వచ్చిన వాళ్ళు నడితే కాలదా, అట్టి వాళ్ళు కాలదా? దేవుడు వచ్చే వాళ్ళు కూడా అలా దిగుత కాలది. ఆ దేవుని నమ్మకొలుగుతా నడిచినా కూడా అది అల్లకెళ్ళి అలా కాలేదు కూడా. అంత పవర్ అన్న, అంత పవర్ నేను చూపిస్తుంది అది. అది ఎట్లా దేవుడు అని అంత స్వచ్ఛమైన పవర్స్ ఉంటాయి అదంతే. నేనే దేవుడు అంత పవర్ గొప్ప అని చెప్తా, దేవుని దయది. మనం గొప్ప, మనం తోపులం అనేది కాదు నాకు. దేవుని పవరు, ఆ తల్లి దయ, ఆ దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లయితే దానివల్ల మనం వాళ్ళు అవుతుంది. మన మందమరిలో దాదాపు ఎన్ని గుండాలు అంటే బాగానే ఉన్నాయి. నేను 27 గుండాలు ఉన్నాయి మందమరి, 27. ఆ 27 గుండాలలో మీది ఈ కట్టడం బాగుంది అన్న. అది దేవుని సంతోషం. ఈ కట్టడము మంచిగా కట్టిండ్రు మీరు. అంటే మామూలుగా ఏదో షెడ్ వేసినట్టు కాకుండానే మసీద్ టైపు కట్టిండ్రు అన్న. నేను ఒకసారి వెనుక పోయి బ్యాక్ మీది కూడా చూపెడతా. చుట్టూ విశాలంగా స్థలం కూడా ఉంది ఇక్కడ. చూడండి ఎంత ఆహ్లాదకరంగా, మళ్ళా
ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుండం అంటే ఈ మసీదు ఉంది. పైన చూపెడదామంటే ఇంకా పైకి వెనుక పోతా. ఇక చూడండి ఇక్కడ నుంచి అయితే మీకు పర్ఫెక్ట్ కనబడుతుంది. ఇది సారన్న గుండం, వెంకటేశ్వర ఆలయము ముందు. మీకు జూమ్ చేసి చూపెడతా కానీ ఆహ్లాదకరమైన వాతావరణం ఇది మొత్తం. చుట్టూ కంప్లీట్ విశాలమైన స్థలం. ఎంత మంచిగా ఉన్నది ఈ లొకేషన్ చూడండి. ఎంతమంది వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. మంచి వాతావరణం, విశాలమైన స్థలం. గుండానికి రెడీగా కట్టెలు కూడా కొన్ని సంవత్సరాలకు కూడా సరిపడిన కట్టెలు ఉన్నాయి కదా అన్న. ఇట్రా అన్న, సార్ అన్న ఇట్రా అన్న. ఇంతగానో నువ్వు ఎట్లా చేయగలిగినావు అన్న ఇంత విశాలంగా ఆ దేవుని ఆజ్ఞ అయితే మనం చేయాలి. ప్రశాంతమైన వాతావరణంలో అన్న స్వామిని అంటే అమ్మవారిని అయితే నేను ప్రశాంతంగా జాగాలో కూర్చుండబెట్టినావు. చాలా కష్టపడ్డా, దీనికోసం ఎన్నో ఇబ్బందులు పడ్డా. అవి ఇబ్బందులు పడైనా కూడా ముందుకు వచ్చిన ఆ దేవుడు ముందుకు రప్పించింది, ఇవన్నీ చేయించుకున్నాడు అంతే. ఇంత జాగా కూడా ఆ దేవునికి కేటాయించాలని 20 గుంటల జాగా దేవునికి సపరేట్గా కేటాయించిన. తర్వాత పొలం ఉంటుంది నాకు 2 ఎకరాలు అక్కడ. ఆ పొలం కోసం అని మనం దానికి అక్కుర్తి పడలేదు. దేవునికి నాకు జాగా బాగుండాలనే 20 గుంటల జాగా దేవునికి కేటాయించి దీన్ని అద్భుతంగా చేసిన నేను. ఇక్కడ ఈ మసీదుకు చుట్టుపక్కల గ్రామాలలోకి వెళ్ళి ఎంత దూరంకి వెళ్ళి వస్తున్నారు. హైదరాబాద్ వస్తారు, కొత్తగూడెం వస్తారు, వరంగల్ కూడా వస్తారు, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. చాలా భక్తులు వస్తారు. కర్నూలు, గోవర్కన్ అందరూ వస్తారు. రాని ఊర్లో లేరు. ప్రతి ఒక్క ఊరు నుంచి లక్షపేట నుంచి వస్తారు కూడా. ఇక్కడ అంత మహిమ ఉన్నదని అంటావా? కూడా బాగా మంది వస్తారు. నాకు అదొకటి ఏమంటారు, హైదరాబాద్ కూడా బాగా మంది వస్తారు. మొక్కులు హైదరాబాద్ వస్తారు, కరీంనగర్, పెద్దపల్లి, ఇట్లా అప్పన్నపేట, అన్ని ఊర్లు అన్ని ప్రతి ఒక్క ఊర్లో వస్తారు నాకు. గోవర్కన్ అయినా, కరీంనగర్, వరంగల్ అయినా, ఇటు మహారాష్ట్ర, ఆషాబాదు, బల్లార్స నుంచి కూడా వస్తారు నా టికెట్కి. చుట్టూ చాలా భక్తులు ఉన్నారు, దానికి ఏం బాధ లేదు. చుట్టుపక్కల పల్లెలలో నాకు అందరు భక్తులు వస్తారు అంతే. ఆ మొక్కులు వస్తారు, పెడతారు, కొట్టిపోతారు. వాళ్ళకి వస్తే కూడా భోజనాలు కూడా అరేంజ్ చేస్తా నేను. అన్నదానాలు లెక్క పెట్టేస్తా. ప్రతి మటికి రోజు కూడా భోజనం పెట్టేస్తా వాళ్ళకు. ఎంతమంది వచ్చిన భక్తులు ప్రతి మట్టికి అయితే భోజనం పెట్టేస్తా. అదొక్కటి ఆ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంతో నేను ఆ పని చేస్తాను. సార్ అన్న, ఇంకొకటి ఏంటంటే ఈ మసీదు కాడికి వచ్చేవాళ్ళు పిల్లలు, యువకులు ఎవరైనా మంచిదే. కామన్గా మట్కిలు అప్పుడు కావచ్చు, మామూలు అప్పుడు కావచ్చు అత్త అంటారు కదా, వాళ్ళందరూ నీతిగా ఉండాలి కదా. మరి ఉంటారా అట్లా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. నీతిగా ఉంటేనే రావాలి, లేకపోతే రావద్దురా అని మీరు ఎప్పుడని చెప్పినరా? లేదు, అట్లా చెప్పాలి కదా. వాళ్ళకు ఉంటే భక్తితో వాళ్ళకి తెలుసు కదా దేవుని దగ్గర పోతే ఎట్లా నీట్గా పోవాలి. అంటే మీరు పెద్ద అనుభవం ఉన్నది కాబట్టి మీరు చెప్తే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. చెప్తా నేను. చాలా మంది నా పిల్లల 30 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తా. ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండాలి, మంచిగా నీట్గా ఉండాలి, కింద పడుకోవాలి, మనం ఉపవాసంతో ఉన్నప్పుడు కరెక్ట్ ఉండాలి, చెడు అలవాటు రావద్దు, చెడు మైండ్లో కూడా రావద్దు. ఈ రకంగా ఉంటే కూడా పద్ధతితో మనం మంచిగా ఉంటాము. దేవుడు కూడా మనకు అన్నం ఇస్తాడు, ఆశీర్వాదం ఇచ్చి మనకు కూడా చాలా బాగా జరుగుతుంది అని కూడా వాళ్ళందరూ మా పిల్లలకి అందరూ చెప్తాంటారు. చెప్పండి, స్ట్రిక్ట్ గా చెప్పండి. ఎందుకంటే రేపటి తరం వాళ్ళది. ఈ దేవుడు 11 రోజులు ఏ విధంగా ఉండాలంటే అట్లనే ఉండాలి, లేకపోతే రావద్దు, ఇంటికానే ఉండమని చెప్పండి. చెప్తా నేను అంతే. డైరెక్ట్ వస్తారు, ఇన్నే పంటారు కూడా చాలా మంది. ఆ 30 మంది నెలలు కూడా 20 మంది దాకా ఈడమంటారు. కొంతమంది ఇంటికాడ టైం వస్తాయి. అందరు మళ్ళీ 30 మంది కూడా మట్టికి రోజు అందరూ ఇన్నే పడుకుంటారు. ఇంట్లో కూడా పడుకోరు. వాళ్ళు ఇంట్లో అయినా మంచిగా లేకపోతే చూడు ఇన్నే పడుకుంటారు. వీళ్ళందరికీ భోజన సౌకర్యం అన్నీ మనమే చూసుకుంటాం. టిఫిన్స్ బాగా ఖర్చుతో కూడుకున్న పని అవుతుంది అన్న. ఆ దేవుడికి పాలైనా చాయలైనా ఇవైనా మనమే పెట్టగలుగుతాం పిల్లలకు. అంతా చేస్తా నేను. గ్రేట్ అన్న. థ్యాంక్ యూ అన్న, నీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చి ఇంత మంచి సమాచారాన్ని అందరికీ తెలిసేటట్టు చేసినందుకు నీకు ధన్యవాదాలు. విన్నారు కదా మన సార్ అన్న ఏమన్నాడు. ఇంత ప్రశాంతమైన వాతావరణము, పొలము వేసుకునే ఈ స్థలాన్ని దేవుని కోసమే కంప్లీట్ కేటాయించిన అని చెప్తాడు అన్న. ఎంత మన వెంకటేశ్వర గుడి ముందు ఎంత అద్భుతంగా ఈ గుండం ఉన్నదో మీరు చూసినారు కదా. ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా మంచిగా ఉన్నది. మీరు కూడా వచ్చి చూడండి. ఒక్క నిమిషం.
దూరంకి వెళ్ళి వచ్చిన భక్తుల కోసము చెప్పండి. లాట్రూమ్ బాత్రూమ్ కూడా వాళ్ళకు ఖర్చు పెట్టి ₹1,00,000 పెట్టైనా స్లాబ్ వేసి అది లాట్రూమ్ బాత్రూమ్ కూడా కట్టించిన భక్తుల కోసం. ఎవరికైనా యూజ్ అవుతుంది. ఇటు మాకైనా కూడా భక్తులు ఎంతమంది దూరం నుంచి వస్తారు కదా, వాళ్ళ కోసం కూడా నేను లాట్రూమ్ బాత్రూమ్ కట్టి బాయి దానికి మోటార్ కూడా ఇవన్నీ సక్రమంగా చేసి పెట్టిన వాళ్ళ భక్తులు కూడా. అన్న దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు నిద్ర తీస్తారు ఇక్కడ. తీస్తారు, నిద్రిస్తారు. వాళ్ళకు సౌకర్యంగా చేయడానికే ఈ లాట్రూమ్ బాత్రూమ్ మనకు వాటర్ అయినా వాళ్ళకి ఏదైనా ఫుడ్ అయినా అన్నీ నేను అరేంజ్మెంట్ చేస్తాను. టిఫిన్స్ ఫుడ్ అయినా వాళ్ళకి అన్నీ మేలుగా చేసి పెడతాను. వాళ్ళకి గ్రేట్ అన్నాను. వాళ్ళు వచ్చి ఇక్కడ నిద్ర చేస్తారు కూడా, పట్టుకుంటారు. ఫ్యామిలీతో వస్తారు, దూరం నుంచి వచ్చి నిద్ర చేయాలనుకుంటే వస్తారు, నిద్ర చేస్తారు. వాళ్ళకి అనుకున్నాడు మనం అన్ని సౌకర్యంగా చేస్తాను నేను. వాళ్ళకి భక్తులకు కూడా ఇబ్బంది కాకుండా చూస్తాను నేను ఇక్కడ. ఆ దేవుని దయ వల్ల అదొక్కటైతే నాది ఇక మనస్తత్వంతో ఉన్న ఆ భగవంతుడు ఏ రకంగా ఇట్లా చూసుకున్నా నాకు సంతోషం ఇక అట్లా. థ్యాంక్ యూ అన్న. ఓకే. విన్నారు కదా సార్ అన్న మాటలు. భక్తులు నిద్ర కూడా ఇక్కడ తీస్తున్నారట. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగద్దనే ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టిండు మన సార్ అన్న. నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాశీపేట స్వామిని ఫాలో అవ్వండి. మొదటి ఛానల్ కాశీపేట స్వామి, రెండవ ఛానల్ మందమరి సినిమా. ఉంటా మీ కాశీపేట స్వామి.